దాని మీద విచారించి పట్టాలు క్యాన్సిల్ చేయను. జిల్లా అధ్యక్షురాలు కదా. వంతు అయిపోయింది, తిరిగేది ఎమ్మెల్యే వంతు అయిపోయింది, నీ వంతు వచ్చింది నువ్వు తిరిగి. ఇప్పుడు కబ్జా అంటే వైఎస్ఆర్ నగర్లో, అంటే సాయినగర్ అని పెట్టినారు దానికి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా పేదోళ్ళకి స్థలాలు కేటాయించినాము. ఆ పేదోళ్ళ కోసం ఓపెన్ ప్లేస్ వదిలినాము. దాని తర్వాత పక్కనే కమ్యూనిటీ హాల్కి, హెల్త్ సెంటర్కి మనం సపరేట్గా వదిలినాము. అది ఎందుకంటే అక్కడ ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్య ఉండరాదు ఈ స్కూల్కి కానీ హాస్పిటల్కి కానీ అని చెప్పేసి అది వదిలేస్తే ఈ మహానుభావులు, అదే టీడీపీ వాళ్ళే నిజంగా వీళ్ళకి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి భూమి కొనుగోలు చేసి పేదోళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సెంటు భూమి 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఎత్తా ఉంది. ఒక సెంటు భూమి వీలే వీళ్ళు. మేము ఇచ్చిన దాంట్లోన ఆ కమ్యూనిటీ హాలు, హెల్త్ సెంటర్ తీసేసి ఫ్లాట్లు 14 మందికి 16 మందికి ఫ్లాట్లు ఇచ్చి దీన్ని కబ్జా అంటారమ్మా. దీన్ని కబ్జా అంటారు. ఏదన్నా అర్థమో ఉండి మాట్లాడితే బాగుంటుంది. దీన్ని ఏమంటారు మళ్ళీ? ఇప్పుడు కమ్యూనిటీ హాల్ని, హెల్త్ సెంటర్ని తీసేసి పట్టాలు ఇస్తే ఏమంటారు దాన్ని? మళ్ళీ పచ్చగా రాళ్ళు పాతి పచ్చ కలర్ కొట్టినారే. మళ్ళీ కొద్దిమైనా సిగ్గుసేరం ఉండాలి కదా వీళ్ళకి. ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. మీరు కబ్జా చేసి మళ్ళీ పచ్చగా రాళ్ళకి, తెలుగుదేశం రాళ్ళకి కలర్ కొట్టుకోండి. మీరు చేసే కబ్జాలన్నీ మర్చిపోయేదానికి ఇట్లాంటి యావ పెట్టి, అదే మా దృష్టికి వచ్చింది. చంద్రకాంత్ రెడ్డి గురించి పోయినాడు, మాట్లాడినాడు, చూసినాడు. మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు పెట్టారు మొదట, తర్వాత బోర్డు తీసేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాంట్లోన ఏదన్నా కానీ ఆ తీర్మానం చేయాల్సి ఉంది కౌన్సిల్లోన. తీర్మానం చేసినాక ఏదైనా ఇవ్వగలిగే అవసరం ఉంటే ఇస్తారు. మళ్ళీ గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ అక్కడ కమ్యూనిటీ హాల్ కోసం హెల్త్ సెంటర్ పెడితే దాన్ని కబ్జా చేస్తే అది ఎంత కమ్ముకున్నారంటే మా దృష్టికి వచ్చింది. ఒక్కొక్క ప్లాట్ 5-5 లక్షలకి అమ్మినారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అది. మళ్ళీ దీన్ని కబ్జా అంటారు. కానీ మీరు ఉండాలి కదా, మీ అధికారం ఉంది కదా. ఇప్పుడు తీసుకోరండి, 100 ఎకరాలు పోయి తీసుకొచ్చి పేదోడికి ఏంటి. మేము 10,000 మందికి స్థలాలు కేటాయించినాం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 7,000 మందికి ఇచ్చాం. మా ఆయంలోనే ఇచ్చాం. కాబట్టి మీ ఆయంలో ఈ లేదని కూడా మీకు తెలుసు. ఉన్నిన దాన్ని కూడా పేదోళ్ళ కోసం పెట్టిండేది. పేదోళ్ళ కోసం హెల్త్ సెంటర్ కానీ, పేదోళ్ళ కోసం స్కూల్కి కానీ, బడి ఏదో దానికి బాగా దాంట్లో రాసినారు లేఅవుట్ల ప్లాన్లో. ఇది కమ్యూనిటీ హాలు, ఇది హెల్త్ సెంటర్ అని చెప్పేసి వాళ్ళు రాస్తే కూడా దాన్ని తొలగించి పట్టాలు మంచిదా అంటే ఇది ఏమంటారమ్మా? దాని మీద విచారించి పట్టాలు క్యాన్సిల్ చేయను. జిల్లా అధ్యక్షురాలు కదా. రేపు ఎక్కడికి పోవాలి వాళ్ళు? రేపు బాగా డెవలప్మెంట్ అవుతుంది గ్యారెంటీగా. బైపాస్ దగ్గర ఉంది. డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ పిల్లోడు, అక్కడ ఉండే చదువుకునే పిల్లోడు, వాళ్ళ కోసం ఏర్పాటు చేసే స్కూల్ కానీ, హెల్త్ సెంటర్లు కానీ, వాళ్ళకి హెల్త్ పరంగా కమ్యూనిటీ హాల్ కానీ పెట్టేదాన్ని మీరు కబ్జా చేసి దాని గురించి మాట్లాడడంలే. ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు. ఏదున్నా కూడా మాది కొంచెం ఏదో వచ్చి ఎవరు అబద్ధాలు చెప్తే దాన్ని వింటారు. బాగా ఏదో జరిగిపోతుందేమన్నట్లు ఆలోచన చేసి నువ్వు సంతోషపడుతూ ఉండే పరిస్థితి బాగా మీడియాలో కనపడుతూ ఉందమ్మా. ఇట్లాంటివన్నీ నేర్చుకోవద్దండి. ఇంకా చిన్నాయమ్మ నువ్వు. చిన్నాయమ్మ అంటే నువ్వు 20 ఏళ్ళేం కాదు. నా లెక్కకి 45, 50 ఉంటాయి మీకు. అంటే నా కింద చిన్న నేను చెప్తున్నాను అంతే. ఒక చెల్లెలుగా నేను చెప్తున్నాను. నేను ఈ విధంగా అన్నీ ఆలోచన చెయ్యి. నువ్వు అన్నీ చేయాలి కదా, చెయ్యమ్మా. ఆదంలో చెయ్యి. ఎమ్మెల్యే వంతు అయిపోయింది, తిరిగేది ఎమ్మెల్యే వంతు అయిపోయింది, నీ వంతు వచ్చింది నువ్వు తిరిగి. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేశారో నా మీద అన్ని ప్రయత్నాలు చేశారు. కాదనిలే, నేనేం కాదనిలే.
ఇంత ధైర్యంగా ఉన్నానంటే మనం చేసింటే కదా, తప్పుడు పనులు చేస్తే కదా మనం ఆలోచన చేసేది. చేస్తుండేది మీరు. నేనేం ఆ రోజున మా వాళ్ళు గౌరవానికి మళ్ళీ అని చెప్పిన అవసరం వినాము. అదొకటే వాళ్ళకి ఆసరాగా ఉంది, కానీ మేమేమన్నా డిపార్ట్మెంట్ ఏదన్నా గట్టిగా చేసుకోండి అని చెప్పినాం. మేము పోయి గెలకండి అని చెప్పలేదు. డిపార్ట్మెంట్కి ఏదైతే కట్టాలో ఎవరికి వీళ్ళకి రాయల్టీ కట్టి తీసుకోండి అని చెప్పినాం. అంతేగాని మనము అట్లే చేసుకోపోవని చెప్పలే. ఎన్నో కంప్లైంట్లు వచ్చినా కూడా, ఎన్నో కంప్లైంట్లు పోయినా వాళ్ళు రాయల్టీ చూసి ఊరికే పోయినారు. వాళ్ళు కట్టింది ఇది ఏదో చెప్పినారు కాబట్టి తర్వాత మా దృష్టికి ఈ విధంగా వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసినాం. అంటే మా పార్టీ గౌరవం పెంచుకున్న దానికి. మీలాగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారో ఆంధ్ర ప్రజలందరూ తెలుసు. పిల్లోళ్ళు తినే కోడిగుడ్లు కూడా ఈరోజు ఏమవుతా ఉన్నాడో అందరూ తెలుసు. ఇవన్నీ కాదు, ఇట్లా మాట్లాడేది వద్దమ్మా. న్యాయం చేయి, పర్వాలే. ఒకరి మీద వాడు చెప్పినప్పుడు విన్న తర్వాత నీవు దాన్ని ఆలోచించాల. అది గొప్పతనం. అది అనేది నేను చెప్తా ఉన్నానమ్మా. ఏదున్నా కూడా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకో, బయటపెట్టు. నేను కూడా సంతోషపడతాను. ఏ విధంగా కూడా నాకేం ఇబ్బంది లేదు. నీకు ఇది విన్నా కాబట్టి, వచ్చినారు కాబట్టి ఈ విషయంలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయని చెప్పేసి నేను కోరుతాను.